సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భారతదేశ వ్యాప్తంగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఇదే క్రమంలోనే చాలామంది సోషల్ మీడియాలో ఈ సినిమాలో మెగా ఫ్యామిలీని అవమానించినట్టు కొన్ని డైలాగ్స్ ఉన్నాయని చెప్పి ట్రోల్ అవుతుంది. అసలు నిజంగానే ఈ సినిమాలో అలాంటి డైలాగ్స్ ఉన్నాయా అనే విషయంపై మనతో మాట్లాడడానికి మెగా ఫ్యామిలీ అభిమానులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ సినిమా సక్సెస్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అభినందనలు తెలిపారు అల్లు అర్జున్ గారికి. కానీ సోషల్ మీడియాలో ఈ అనవసరమైన ట్రోల్ చేస్తారు. అసలు నిజంగానే ఈ సినిమాలో డైలాగులు ఉన్నాయా? సినిమా డైలాగులు ఉంటాయి ఖచ్చితంగా, కానీ ఆ డైలాగులు లేని డైలాగులు కూడా ఉన్నాయి అని ఒక బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళో పిల్లకి కుక్కల హడావిడి అని ఒక డైలాగ్ ఉంది, మనది ఒక సామెత ఉంది. ఆ సామెత ప్రకారం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కలిసి ఇప్పుడు ట్రోల్ చేయడానికి వచ్చారు. ఆ సినిమాలో లేని డైలాగ్ కూడా ఉన్నట్టు, ఒకవేళ డైలాగ్ ఉంటే అది కట్ చేసి పెట్టచ్చు వాళ్ళు. ఆ డైలాగ్ లేదు కాబట్టి పెట్టకుండా ఓన్లీ వాయిస్ లాగా పెట్టి వీళ్ళు సునకానందం పొందుతున్నారు. వీళ్ళందరూ ఆ సునకానందం పొందే వాళ్ళందరూ ఏంటంటే రెండు కుటుంబాల మధ్య చుచ్చు వచ్చింది, ఇద్దరు మనుషుల మధ్య మనస్పర్ధలు వచ్చినాయి అంటే దాన్ని హైలైట్ చేసుకోవడం కోసము ఇలా జీవితాంతం అందామంట. సొంతం వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అమ్మలు ఇంట్లో ఉండరు, అలాంటి వాళ్ళు కూడా ఈరోజు వేరే వాళ్ళ పైన ఇలాంటి నిందలు వేసుకుంటా జీవితంలో బతకాలంటే ఏదో బతకాలనే టైప్లో బతికే అల్ప సంతోషులు విచిత్రమైన జీవులు ఉంటారు. వాళ్ళతో పాటు కొందరు నీచమైన వ్యక్తులు ఉంటారు. నీచమైన వ్యక్తులందరూ కలిసి కూడా ఈరోజు సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వారి గురించి పట్టించుకుంటే తప్పు. కాకపోతే సోషల్ మీడియా రెండోది కొన్ని మీడియా ఛానల్ కూడా దాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నాయి. వాళ్ళు కూడా ఏదంటే వాళ్ళు తినడానికి తిండి కోసము ఏమంటారు పెంట మీద ఎరుకునే రకం అనమాట. వీళ్ళందరూ కలిసి కూడా ట్రోల్ చేస్తున్నారు. అక్కడ ఏం లేదు, సినిమాలో ప్రతి డైలాగు బాగుంటాయి, సుకుమార్ గారు డైలాగులు బాగున్నాయి, అవి ఎవరు ఉద్దేశించినట్టు అని వాళ్ళు ఊహించుకొని ఉంటారు. మరైతే సినిమాలో మొదటిసారిలోనే మన అల్లు అర్జున్ గారు ఎంట్రీ సీన్లో గొడ్డలు పెట్టుకొని దిగుతారు. థియేటర్లు అందరూ అడుస్తున్నారు, ఇది బాబాయ్ గొడ్డలా, కదిరి గొడ్డలా, లేకపోతే పులుందల గొడ్డలా అని. మళ్ళీ ఆ గొడ్డల గురించి కూడా మనం మాట్లాడచ్చు కదా, ఇన్ని కనపడడం అన్నమాట. అది ఏం లేదు, గొడ్డలు పట్టుకోవాలని పట్టుకునే అంతవరకు, అది ఏ గొడ్డలి కాదు. అలాగే సినిమా ఉండే డైలాగులు కూడా చాలా వరకు కొన్ని ఉన్నాయి. కేవలం ఇక్కడ ఉండే స్మగ్లర్ అనేసి హీరో స్మగ్లర్గా చేసినాడని చెప్పేసి పాపం ఆ పార్టీ వాళ్ళు స్మగ్లర్లు వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నమాట. ఆ పార్టీలో జేబు దొంగల దగ్గర నుంచి స్మగ్లర్ దాకా అందరూ అదే పార్టీలో ఉంటారు కాబట్టి పాపం వాళ్ళు మావాడే అనేసి ఒక ఫీలింగ్తో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా మిగతా హీరోలను ట్రోల్ చేసుకోవడం అనేది వాళ్ళ జీవితానికి వచ్చిన నెనతో పెట్టిన విద్య. వాళ్ళ నాయకుడు కూడా ఒకప్పుడు ఒక అగ్ర హీరో అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడంట. ఇప్పుడు ఆ హీరో కూడా ట్రోల్ చేసే పద్ధతికి వచ్చినారు వీళ్ళందరూ. ఏంటంటే ఒకటే వీళ్ళందరికీ లక్ష్యము, మా ఎలాగో మా ఎలక్షన్లలో మేము గెలచలేదు, మేము మూలపడినాం, మమ్మల్ని ఎవరు దేకడంలే, మమ్మల్ని దేకాలంటే మాకు గ్లామర్ లేదు, సినిమా ఇది లేదు, కనీసం మేము మంచి చేసితే మాకు మంచితనం ఉండేది, మంచితనం కూడా లేదు. కాబట్టి మమ్మల్ని మేము హైలైట్ చేసుకోవాలంటే ఇద్దరు హీరోల మధ్య చిచ్చు పెట్టి ఇంకొక హీరో పక్క మనం పోస్టులు పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టే పోస్టు తప్పితే సినిమాలో అటువంటి డైలాగులు లేవు. సినిమా బాగుంది, చూడండి. అంటే కొన్ని చోట్ల మనం చూస్తే ఈ సినిమాకి సంబంధించిన బ్యానర్లలో జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని చోట్ల కనిపించాడు. అసలు ఎందుకు వచ్చాడు అంటారు మీరు? అది వాడడం కాదు, చెప్తున్నా కదా మీకు. వాళ్ళని జనాలు మర్చిపోయారు. జనాలు మర్చిపోతే వాళ్ళని ఎవరినో ఒకరిని పట్టుకొని మళ్ళీ మేము లైన్ పెట్టి రావాలనే ఉద్దేశం తప్పితే ఇంకొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తీసుకున్నాడు, ఆయన తెలియాలా, అదేమన్నా వైఎస్ఆర్ పార్టీ సినిమా ప్రొడ్యూస్ చేసిందే అనేది ఒకటి తెలుసుకోవాలా. లేదంటే అదే మీరు చెప్పినట్టు గొడ్డెల సీన్ ఉందని ఏమన్నా మా సినిమాని ఏమన్నా వాళ్ళు వేసుకుంటారో తెలియదు. కానీ ఫోటోలు వేసుకుంటున్నారు. ఏకంగా కొన్ని చోట్ల ప్రచారాలు చెప్పారంట. పాపం వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, ఏమీ లేక. అట్లా అసెంబ్లీకి పోయే రకం కాదు. అసెంబ్లీ కన్నా పోతే కనీసం కంటెంట్ వచ్చేది. అసెంబ్లీకి కూడా పోవడం లేక కామెడీ అవుతుంది. ఆ కామెడీ కోసం వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు తప్పితే ఇంకోటి లేదు. ఎవరు ఫోటోలు వేసుకున్నా ఏం చేసుకున్నా కుటుంబంలో వ్యక్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి కుటుంబంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ అట్లా ఏం లేవు. ఒకవేళ ఉండాలనుకొని ఆ డైలాగులు తీసుకొచ్చి పెడితే, లేని డైలాగులు తీసుకొచ్చి పెడితే ఇంకా వాళ్ళంత పిచ్చి పుల్లారావులు ఇంకొకరు ఉండరు అనేది నేను వాళ్ళకి చెప్తున్నా. ఫైనల్గా ఈ సైకో బ్యాచ్కు అందరికీ చెప్పేది ఏంటంటే, సినిమా బాగా ఇస్తే హిట్ అవుతుంది, రాజకీయంగా బాగా పరిపాలిస్తే మళ్ళీ ప్రజలు అధికారం ఇస్తారు. ఇంట్లో ఏది కాకుండా మీరు బాగా ఇలా ట్రోల్ చేసుకుని బతకాల్సిందే. మీరు ట్రోల్ చేసి బతకండి. మీ ట్రోల్స్ వల్ల సినిమా కలెక్షన్ కూడా తగ్గుతున్నాయి. దయచేసి మీరు మీ ట్రోల్స్ మూసిపెట్టి మీరు నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అన్న మీరు చెప్పండి, సినిమా ఎలా ఉంది? అసలు నిజంగానే మెగా కుటుంబాన్ని అవమానించేట్టుగా డైలాగ్స్ ఉన్నాయి? అసలు మెగా కుటుంబాన్ని అవమానించేటి ఏమైతే లేవునా. పవన్ అన్న కాబట్టి మామ అవుతాడు, చిరంజీవి కాబట్టి మామ అవుతాడు, రామ్ చరణ్ వీళ్ళ మధ్య కుటుంబం అది. ఎవరికి రా బాసు, బాస్కి కొడుక్కి నేనే బాసు, బాబాయ్కి నేనే బాస్ అంటే ఎవరికి బాస్ ఏం లేనా. ఇప్పుడు అల్లు అర్జున్ అది సినిమా ప్రకారంగా చేసినాడు, ఆ డైలాగే లేదు. వీళ్ళు ఏదో కాయించుకొని అది మొత్తానికి అయితే పక్కన పార్టీ నాయకులు పెట్టిండొచ్చు ట్రోల్ చేశానంటే. ఆ ట్రోల్ చేసే వాళ్ళకి మేము ఇదే చెప్తున్నాం, బాస్ కంటే బాస్ ఎవరు లేరు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఏమవుతాడు, అల్లు అర్జున్ అన్నకే మామవుతాడు, చిరంజీవి అన్న ఏమవుతాడు, మామవుతాడు. అంతేగాని ఊరక బాసు అంటే అసలు ఆ డైలాగ్ అనేది ఏం లేదనా. సినిమా అయితే బ్లాక్ బస్టర్. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ని. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు అక్కడ బాగుంటారు, ఇక్కడ వీళ్ళు చిల్లర నా కొడుకులు కొట్లాడుకుంటుంటారు. మనకు అదైతే సమస్య కాదు. కానీ మనం అల్లు అర్జున్ అన్న సినిమా అయితే పగలుంది. ఫైట్ సీన్ కానీ ఏదైనా కానీ. ట్రోలింగ్ అంటావా, ఏముండదు. ఎప్పుడు మనకందరితో పనిలే, మనోడి సినిమా హిట్ అయిందే, మనం ఆనందం ఉంది. ఎందుకు చిల్లర నా కొడుకులతో పని? మనకి ట్రోలింగ్ చేసేలా ఒకటే చెప్పాలా, చిల్లర నా కొడుకులు వదిలేగల, అది మనం ఏం చేయలేం. కానీ అల్లు అర్జున్ అన్న సినిమా బాగా తీసిండు చాలు. నేను అన్న అభిమానం అని చెప్పలే, నేను ప్రభాస్ అభిమాన్ని. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అట్టా. ఈడు నా ఫ్రెండ్, వాని ఫ్రెండ్ కోసం నేను వచ్చిన. చెప్తాను కదన్నా, బ్లాక్ బస్టర్. 2000 కోట్లు కొట్టచ్చు, 2500 కోట్లు కొట్టచ్చు, 1000 కోట్లు కొట్టచ్చు. ఏదైతే అది ఏమి. సినిమా అయితే బాగుంది, వచ్చి చూడండి, లేదంటే గమ్మ ఉన్నాడు, అది మీ ఇష్టం. బ్రదర్, ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా ఎలా ఉంది? అసలు ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, కొంతమందిని అవమానించేట్టుగా అంటున్నారు. నిజంగానే అలా డైలాగ్స్ ఉన్నాయా? డైలాగ్స్ ఏం లేవునా, సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ఆ చిరంజీవిని వాళ్ళ ఫ్యామిలీని అవమానించేటట్టు సినిమాలో ఒక్క పాట కూడా లేదు, ఒక చిన్న వర్డ్ కూడా లేదు సినిమాలో అయితే. అంటే ఇలాంటి ట్రోల్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళకు ఇంకేం ఉండదు, అదొకటే పని. ఖచ్చితంగా అదే చేయాలని చేస్తారు అంతే. దాన్ని పట్టుకొని మనం ఏదైనా చేయాలంటే అది కాదు. పుష్ప 2 సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యి చాలా బాగా నడుస్తుంది. థియేటర్లో కూడా కడపలో చాలా హౌస్ఫుల్ అవుతున్నాయి. అంటే ఈ క్రమంలోనే కొంతమంది ఈ సినిమాపై ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే ఈ డైలాగ్స్ ఉన్నాయా సినిమాలో? సినిమాలో అయితే ఏ డైలాగ్స్ లేవన్న, ఊరికే అందరూ ఫేక్ మాట్లాడుతున్నారు. ఒకసారి సినిమా చూడండి, సినిమా చూసి చెప్పండి. ఊరికే ప్రతి ఒక్కరు ట్రోల్ చేయడం అనేది చాలా తప్పు. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే, మనం జనాలు ఊరికే ట్రోల్ చేస్తున్నారు అంతేగాని సినిమా చూడండి. ఫస్ట్ సినిమా చూసి ఎవరైనా మాట్లాడండి. సినిమా అయితే సూపర్ ఉందన్న. అంటే ఇలా ట్రోల్ చేసే వాళ్ళు ఏ ఉద్దేశంతో ట్రోల్ చేస్తున్నారు అంటారు మీరు? ఏ ఉద్దేశంతో అంటే ఏదన్నా ఉంటుంది కన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూలు, అది ఫ్యాన్స్ని బట్టి కొంతమంది చేస్తూ ఉంటారు. దానికైతే ఏం చెప్పలేము. అంటే ఇలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? నేనైతే మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అన్న, ట్రోల్ చేయడం అనేది తప్పు. ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. చూసారు కదండి, పుష్ప 2లో ఈ ట్రోల్ చేస్తున్న వాళ్ళ విధంగా ఎటువంటి డైలాగ్ లేదు. సినిమా చాలా బాగుంది. సినిమాను సినిమా విధంగానే చూడండి. అనవసరంగా ఆ డైలాగ్ ఉంది, ఈ డైలాగ్ ఉంది అని చెప్పి అనవసర రాద్ధాంతం చేయకండి. మెగా ఫ్యామిలీ చాలా మంచిగా అందరూ కలిసిమెలిసినారు. ఇలాంటి కుటుంబాన్ని మీరు ట్రోల్ చేసి వాళ్ళ మధ్య ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయొద్దని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగాతో నాగమన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.